Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 14 of my transformation. So మార్నింగ్ లేచిన వెంటనే ఒక మంచి కోట్తో నా డే స్టార్ట్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఎవ్రీ వన్. డోంట్ లూజ్ చైల్డ్ ఇన్ యూ. అండ్ కమింగ్ టు ది వెయిట్, ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈరోజు నేను వెయిట్ గెయిన్ అయ్యా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నేను 73.9 ఉన్నా కదా, ఈరోజు 74.30 గెయిన్ అయ్యా. బట్ దట్స్ ఓకే, విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటున్నా. ఈరోజు పర్ఫెక్ట్గా నేను అన్నీ ఫాలో అవ్వాలి, క్రేవింగ్స్ ఇంకెక్కడ కూడా బెండ్ అవ్వకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యా. సో మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి యోగా స్టార్ట్ చేసుకున్నా. యోగా కంప్లీట్ చేసుకున్నా, ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. యాక్చువల్లీ నా మైండ్ అది కూడా కొంచెం చెప్పాయి కదా, నా ప్రొఫెషన్కి రిలేటెడ్గా సమ్ చేంజెస్ ఉన్నాయి అని చెప్పి, సో దాని గురించి ఆలోచిస్తున్నా. బట్ స్టిల్ నేను ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఫస్ట్ నా యోగా అయితే కంప్లీట్ చేసుకున్నా. 1 hour ఫుల్గా నేను యోగా చేశాను అనమాట. అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్లో ఊతప్పం పెట్టారు. సో ఊతప్పం తీసుకున్నా, ఊతప్పం విత్ గ్రౌండ్ నట్ చట్నీ. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేసినట్లుగా వెజిటేబుల్స్ తీసుకున్నా కదా, దాంట్లో దొండకాయ ఒకటి మిగిలింది. సో ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసుకుందామని చెప్పి అనుకున్నా. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, సో రూమ్లోనే వర్క్ స్టార్ట్ చేసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే కాసేపు బిగ్ బాస్ చూసి వర్క్ స్టార్ట్ చేసుకుంటూ 12 ఆ టైంకి ఇలా దొండకాయలు కట్ చేసుకున్నా. ఇలా చిన్నగా సన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్నా సర్కిల్స్ లాగా. అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వైట్ ఆనియన్స్ ఎందుకు కొనుక్కోవాలనిపించి అవి తీసుకున్నా, అవి ఆర్డర్ పెట్టుకున్నా. సో అందులో 2 ఆనియన్స్ తీసుకున్నా. 2 ఆనియన్స్ కట్ చేసుకొని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట, ఫ్రై కదా అని చెప్పి. సో అవి నా మీటింగ్ అవుతున్నప్పుడే నేను వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. సో దట్ ఇంకా మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి ఫ్రై చేసుకుని రైస్ తెచ్చుకొని తినేద్దామని చెప్పి ప్లాన్ అనమాట. సో 12:15 ఆ టైంకి నేను కట్ చేసేసుకున్నా. బట్ నా మీటింగ్స్ అన్నీ అయ్యేసరికి 1 అలా అయింది. సో 1కి ఇంకా వెళ్ళి ఫ్రై చేసుకున్నాం. ఇది కూడా సేమ్ బేసిక్ ఫ్రై అనమాట. ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్లుగా అరటికాయ ఫ్రై లానే చేసుకున్నా ఇది కూడా. సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని కొన్ని పోపులు వేసుకొని, అంటే శనగపప్పు, ఆవాలు, శనగగుడ్లు, మీకు నచ్చితే శనగగుడ్లు అవి వేసుకొని కొంచెం అవి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి దెన్ దొండకాయలు వేసేసి కాసేపు ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అవి బాగా ఉడకాలి కదా. సో అవి బాగా కుక్ అవ్వాలి కదా. సో కుక్ అవ్వాలంటే మూత పెట్టుకొని కాసేపు ఉంచితే అవి దాని కలర్ కూడా కొంచెం చేంజ్ అవుద్ది దొండకాయలవి. సో వన్స్ అది బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం, దట్స్ ఇట్. 3 ఇంగ్రీడియంట్స్ నా దగ్గర ఉన్నాయి, అవే యూస్ చేసి చేశాను అనమాట. వేసి బాగా ఫ్రై చేసుకుని చివరికి నాకైతే ఇలా వచ్చిందనమాట. ఇంకా వండుకున్నాక అప్పుడే నేను రైస్ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని తెచ్చేసుకున్నా. సో రైస్ ఆ ఫ్రైతో తీసుకున్నాను అనమాట ఈరోజు. సో ఫుడ్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చాలా బాగా అయ్యింది, బికాజ్ నా ఓన్ ఫుడ్డే కదా, బాగుంది కూడా కర్రీ. సో అదే వేసుకొని తిన్నా. బేసికలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ అనమాట. శనగగుడ్లు అంటే చాలా ఇష్టం నాకు. సో ప్రతి ఫ్రైలో నేను వేసుకుంటా అవి. అలా వేసుకొని మంచిగా బిగ్ బాస్ నేను 2 days నుంచి చూడట్లేదు. నేను బాగా ఫాలో అవుతుంటా బిగ్ బాస్. 2 days నుంచి చూడట్లేదు, బికాజ్ నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు టైం అయిపోతుంది వర్క్ అయ్యాక. సో నాకు టైం దొరకట్లేదు. ఈరోజు అలా కాదు అన్నట్లుగా డౌన్లోడ్ చేసుకొని ఈరోజు ఆఫీస్ టైంలోనే కొంచెం గ్యాప్ ఉన్నప్పుడల్లా నేను బిగ్ బాస్ చూసాను అనమాట. లంచ్ కూడా అలానే. లంచ్ చేస్తున్నప్పుడు నాకు ఖచ్చితంగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట. అలా బిగ్ బాస్ చూస్తూ లంచ్ చేసుకున్నా. వన్స్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ టు మై వర్క్ అనమాట. వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా ఈరోజు. యాక్చువల్లీ ఎక్కువ వర్క్ ఏం చేయలేదు. నేను ఏం చేస్తాను అంటే, నాకు మండే వరకు టైం ఉంది అంటే నేను ఫ్రైడే కొంచెం గ్యాప్ తీసుకుంటా, బికాజ్ సాటర్డే సండే నాకు ఎలానే ఉంటాయి, ఏదో ఒక టైంలో మేనేజ్ చేసేయచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలా నా వర్క్ కంప్లీట్ చేసుకున్నా.
కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, నేను ఈరోజు ఎర్లీగానే డిన్నర్ చేస్తా. లైక్ 6కే నేను డిన్నర్ కంప్లీట్ చేస్తా. గోవా తీసుకున్నా. ఈ గోవా యాక్చువల్లీ నేను నిన్న దేవుడి దగ్గర పెట్టిన గోవా. నేను నైట్ తినాల్సిన గోవా ఇది. నిన్న నైట్ డిన్నర్కి తీసుకోవాల్సిన గోవా. అనవసరంగా క్రేవింగ్స్ పోయి గోవాని పక్కన పెట్టి క్రిస్పీ కార్న్ తెచ్చుకొని వెయిట్ పెంచుకున్నా అనమాట. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. బట్ ఫైన్, ఐ ఎంజాయ్డ్ ఇట్. సో నో గిల్ట్, ఫైన్, ఐ క్యాన్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటున్నాను. December 31 వరకైనా నేను స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. అండ్ వన్ మోర్ థింగ్ నేను పెట్టుకున్నా ఏంటంటే, క్రేవింగ్స్ ఉండొచ్చు. క్రేవింగ్స్ స్వీట్స్ తినకూడదు, స్వీట్స్ మొత్తం అవాయిడ్ చేయాలి అని కాదు. సమ్టైమ్స్ నేను ఇప్పుడు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సమ్టైమ్స్ నేను ఆఫీస్లో కొలీగ్స్ పార్టీస్కో లేకపోతే ఆఫీస్ పార్టీస్కో ఇలా వెళ్తున్నప్పుడు ఐ కాంట్ స్కిప్ ఇట్ కదా. సో ఖచ్చితంగా తీసుకోవాలి. నేనేం పెట్టుకున్నా అంటే, ఈవెన్ నువ్వు స్వీట్స్ తీసుకున్నా లేకపోతే ఆయిల్ ఫుడ్ తీసుకున్నా బిర్యానీ తీసుకున్నా ఏం తీసుకున్నా ఓకే, బట్ అది మాత్రం అట్లీస్ట్ లంచ్ టైంలో తీసుకో అన్నట్లుగా పెట్టుకున్నా. బికాస్ డిన్నర్ మాత్రం లైట్గానే చేసుకొని లంచ్లో నువ్వు ఏదైనా తిను, బట్ డిన్నర్ మాత్రం లైట్గా తీసుకో అని నేను పెట్టుకున్నా. బికాజ్ ఇప్పుడు లంచ్ మనం ఎంత హెవీగా చేసినా కూడా వీ స్టిల్ హ్యావ్ టైమ్ టు డైజెస్ట్ ఇట్ కదా. అండ్ మన బాడీ మూమెంట్ కూడా ఎక్కువ ఉండిద్ది లంచ్ తర్వాత. బట్ కమింగ్ టు డిన్నర్ పార్ట్, వన్స్ మనం డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా బాడీ మూమెంట్ అంతేం ఉండదు. పర్సనలీ నాకైతే నేను ఫుల్ వర్క్ చేసుకోవడం, ఇలా కూర్చొని చేసుకోవడం వల్ల నేను మళ్ళీ లేచి వాకింగ్ చేసే అంత టైం ఉండదన్నమాట. అండ్ దట్టు ఎవ్రీడే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి కాబట్టి నా వర్క్ అయిపోయాక నేను ఈ వీడియోస్ వాయిస్ ఇవ్వడం ఇవే చేస్తుంటా. ఇది నేను కూర్చొని సైలెంట్ ప్లేస్లో చేయగలనే తప్ప వాకింగ్ చేస్తూ లేకపోతే నా బాడీని మూవ్ చేస్తూ వాయిస్ ఓవర్ అది ఇవ్వలేను కాబట్టి ఐ కాంట్ అనమాట. సో నేను పెట్టుకున్న ఒకటే పాలసీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ యూ ఈట్, బట్ ఓన్లీ ఎట్ లంచ్ టైమ్. దట్స్ వాట్ ఐ కెప్ట్. ఈవెన్ ఇప్పుడైతే మీరు నా ఇంత ప్రోగ్రెస్ చూడడానికి లైక్ 12 days నాలో ఇన్ని చేంజెస్, అంటే ఆ వెయిట్లో ఇంత ఫాస్ట్గా చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రజెంట్ నేను తీసుకుంటుంది వెజిటేరియన్. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. లైక్ నేను వాకింగ్ చేస్తున్నా, డైలీ రొటీన్ ఫాలో అవుతున్నా, అవన్నీ చేస్తున్నా, బట్ దట్ ఈజ్ ఆల్ సెకండరీ ఫర్ మీ. బికాజ్ ప్రజెంట్ నాకు వేరే ఆప్షన్స్ ఏం లేవు తినడానికి కానీ క్రేవింగ్స్ కానీ. ఆమె ఫుల్లీ నాన్ వెజిటేరియన్ పర్సన్ అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు నాకు క్రేవింగ్స్ ఉన్నా కూడా నేను తినకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యా కాబట్టి నేనేం తినట్లేదు కార్తీక మాసంలో. సో మోస్ట్లీ మనకి క్రేవింగ్స్ అంటే ఏమొస్తాయి, లైక్ బిర్యానీ తినాలి, లేకపోతే ఫిష్ కర్రీ పెట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి చికెన్ ఫ్రై లేకపోతే స్టార్టర్, ఇలా నాకైతే మోస్ట్లీ రిలేటెడ్ టు నాన్ వెజ్ వస్తుంటాయి అనమాట. సో అవైతే నేను ప్రెజెంట్ నాన్ వెజ్ ఏం లేవు కాబట్టి కొంచెం నా వెయిట్ కూడా కంట్రోల్లో ఉండగలుగుతున్నా. అండ్ క్రేవింగ్స్ కూడా అంత ఏమీ హిట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఇన్ కేస్ నేను నాన్ వెజ్ స్టార్ట్ చేశాక కూడా ఇంతే కాన్స్టెంట్గా ఇంతే కన్సిస్టెంట్గా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ కమింగ్ టు ది స్మాల్ విక్టరీస్, ఈరోజు నా విక్టరీ ఏంటంటే, యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ రియల్లీ ప్రిపేర్డ్ అనమాట. లైక్ మార్నింగ్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఆల్రెడీ నేను ముందు చెప్పినట్లుగా కొంచెం మైండ్ అంత ప్రాపర్గా లేదు. ఐ వాజ్ థింకింగ్ సంథింగ్, బట్ స్టిల్ యోగా మాత్రం మిస్ చేయకూడదు అని చెప్పి దట్ మార్నింగ్ నా వెయిట్ చూసుకున్న వెంటనే మైండ్ బ్లాక్ అయిందనమాట. ఇంకా అలా యోగా అయితే కంప్లీట్ చేసుకున్నా. యోగా మాత్రం ఎక్కడ మిస్ చేయలేదు. అండ్ కమింగ్ టు ది లెర్నింగ్ పాయింట్స్, ఈరోజు నా వెయిటే నాకు ఒక బిగ్ లెసన్. బికాజ్ నిన్న ఏదైతే ఆ క్రేవింగ్స్ వల్ల నేను నా డైట్ బ్రేక్ చేశానో అది నాకు చాలా బాగా ఒక లెసన్ నేర్పించింది. లైక్ మనం దేనికైతే గోల్ చేసుకున్నామో దాని గురించి ఆలోచించాలి తప్ప ఈ క్రేవింగ్స్కి వాటికి మన గోల్ డిస్ట్రాక్ట్ చేసుకోకూడదు అని చెప్పి ఒక లెసన్ నేర్చుకున్నా.
దట్ ఈజ్ ఆల్. అండ్ డే వాజ్ కామ్ అండ్ పీస్ఫుల్, అండ్ దట్ టు వీకెండ్ స్టార్ట్ కాబట్టి ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. బేసిక్గా వీకెండ్ ప్లాన్స్ ఏం లేవు, బట్ స్టిల్ అలా వర్క్ లేకుండా పీస్ఫుల్గా రూమ్లో ఉండడం కూడా ఒక మెయిన్ థింగ్ కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం. సో సాటర్డే సండే అలా పీస్ఫుల్గా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ కొంచెం ప్రొడక్టివ్గా కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ఇట్. మోస్ట్లీ దట్ ఈజ్ ఆల్. అండ్ హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. మంచిగా మీరు కూడా సాటర్డే సండే చాలా ప్రొడక్టివ్గా అండ్ ఆల్సో కొంచెం పీస్ఫుల్గా స్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.